టూరిజానికి చాలా ప్రాధాన్యత ఉంది. నేనే ఆ రోజు గోదావరి పుష్కరాలు చేశాను. నా లెక్క ప్రకారం ఇప్పుడు 3వసారి పుష్కరాలు మళ్ళీ నేనే చేయబోతున్నాను. మొట్టమొదటిసారిగా సమైక్య ఆంధ్రప్రదేశ్ లో చేశాను, 2వసారి మళ్లీ మన రాష్ట్రంలో చేశాను, ఇది 3వసారి మళ్లీ పుష్కరాలు వస్తున్నాయి. మన సాంప్రదాయం, ప్రకృతిని మనం ఆరాధించడం మన సాంప్రదాయం, నదుల్ని పూజించడం మన యొక్క సంస్కారం. అందుకే మొన్న మీరు చూస్తే గంగా ఏదైతే పుష్కరాలు వచ్చాయో, ఏ విధంగా కుంభమేళ వచ్చిందో చాలా బాగా చేశారు. అవన్నీ స్టడీ చేయమన్నాను, మంత్రులతో కమిటీ వేశాం. మీకు అందరికి ఒకటి హామీ ఇస్తున్నా, మళ్ళీ ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో గోదావరి పుష్కరాల్ని బ్రహ్మాండంగా నిర్వహించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. పనులు ప్రారంభమైనాయి. ఇటు కొవ్వూరు సైడ్ అయితే నాకు బాగా జ్ఞాపకం, అప్పుడు కొన్ని టెంపుల్స్ అన్ని కట్టించింది నేనే కట్టించా. ఆ సైడ్ కూడా రాజమండ్రి అంతా కూడా ఘాట్లన్నీ నేనే కట్టించా. ఇప్పుడు రిపేర్ చేయడమే కాకుండా అదనపు బ్యూటిఫికేషన్ కూడా చేసి ఏం చేయాలనో అవన్నీ చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన టూరిజం లో మొన్నే కేంద్ర మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ బీజేపీ అధ్యక్షులు అందరూ కలిసి 95 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులకి శంకుస్థాపన చేశారు. తొందరలోనే ఒక మీటింగ్ పెట్టుకొని ఏమేం చేయగలుగుతామో చేసి, ఎందుకంటే దీనికంటే మించిన ప్రదేశం ఉండదు. గోదావరి ఒక పక్క, ఇంకో పక్క మీరు చూస్తే కడియం నర్సరీ ఇంకో పక్క, ఇంకో పక్క చూస్తే పోలవరం నుంచి భద్రాచలం వరకు పాపికొండలు. ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ ఎక్కడా ఉండదు. ఇవన్నీ కూడా అభివృద్ధి చేసి ప్రపంచ పర్యాటక కేంద్రంగా తయారు చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా.